బంగ్లాదేశ్లో విధ్వంసకాండ కొనసాగుతుంది. రోజురోజుకో దుండగులు రెచ్చిపోతున్నారు. హిందువులు, మైనార్టీలే టార్గెట్గా దాడులు చేస్తున్నారు. ఢాకాలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజ కేంద్రానికి నిప్పు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ అక్కడి హిందువులను భయాందోళనకు గురిచేస్తుంది. బంగ్లాదేశ్ దాడులతో భారత్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. వెంటనే దాడులను అడ్డుకోవాలని నినాదాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ప్రార్థనా స్థలాలపై దాడులు ఆగడం లేదు. హిందువులు, మైనార్టీలపై దాడులు, ప్రార్థనా స్థలాల విధ్వంసంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తగిన చర్యలు తీసుకోవడంలో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు అనంతరం దాడులు మరింతగా పెరిగిపోతున్నాయి. శనివారం తెల్లవారుజామున కొందరు దుండగులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం కేంద్రానికి నిప్పు పెట్టారు. దీంతో ఆలయంలోని విగ్రహాలు అగ్నికి ఆహుతయ్యాయి. బంగ్లాదేశ్లోని ఇస్కాన్ నామ్హట్టా కేంద్రానికి శనివారం రాత్రి దుండగులు నిప్పు పెట్టారు. శ్రీ లక్ష్మీనారాయణ్ విగ్రహంతో పాటు ఆలయంలోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయని రాధారమణ్ దాస్ తెలిపారు. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య దుండగులు శ్రీ రాధాకృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీనారాయణ్ ఆలయానికి నిప్పు పెట్టారు. హిందూ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని దాడులు అప్రతిహతంగా జరుగుతున్నాయని, దాడుల తీవ్రతను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దృష్టికి ఇస్కాన్ తీసుకువెళ్లినప్పటికీ పోలీసులు, అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు దాస్ ఆరోపించారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం గత ఆగస్టులో కుప్పకూలింది. దీంతో మహ్మద్ యూనస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. గత 4 నెలలుగా బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఇస్కాన్ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై గత వారంలో భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళనను బంగ్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. బంగ్లాదేశ్ పరిణామాలపై ఇటీవల కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. లోక్సభలో ప్రకటన చేశారు. హిందూ సాధువు, ఇస్కాన్ మాజీ సభ్యుడైన చిన్మయ్ కృష్ణదాస్ను నవంబర్ 25న ఢాకాలో అరెస్ట్ చేయడం తీవ్ర నిరసనలకు దారితీసిందని చెప్పారు. ఆయనకు బెయిల్ నిరాకరిస్తూ కోర్టు జైలుకు పంపడంతో కోర్టు ఆవరణలో ఘర్షణ వాతావరణం తలెత్తిందని చెప్పారు. కృష్ణదాస్ తరఫున న్యాయవాది ఎవరూ కోర్టుకు రాకపోవడంతో ఆయన బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చేడాది జనవరి 2వ తేదీకి కోర్టు వాయిదా వేసిందని చెప్పారు. బంగ్లాదేశ్లో దాడులు ఆగడం లేదు. ఢాకాలో ఉన్న ఇస్కాన్ కేంద్రం, మరో ఆలయంపై దుండగులు దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ దాడులు ఇకనైనా ఆగేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.